మనకు మొత్తం పురాణాలు 18 ఉన్నాయి. ఆ 18 పురాణాలు వాటి వివరణలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మత్స్య పురాణం. మత్స్యావతారంలోని విష్ణువు కాశీక్షేత్రం మహిమ, ధర్మజీవన విధానాలపై వివరణ ఇస్తుంది. రెండవది కూర్మ పురాణం. కూర్మావతారంలో ఖగోళ శాస్త్రం, పుణ్యక్షేత్రాల విశేషాలు ఉంటాయి. మూడవది వామన పురాణం. శివపార్వతుల కళ్యాణం, గణేశుడు, కార్తికేయుడి జనన, ఋతువుల వర్ణనలు ఉంటాయి. నాలుగవది వరాహ పురాణం. భూదేవికి వరాహావతార విశేషాలు, వ్రతాలు, పుణ్యక్షేత్రాల సమాచారం ఉంటుంది. ఐదవది గరుడ పురాణం. జనన మరణ రహస్యాలు, పాప శిక్షలు, ఆత్మగమ్యం గురించి ఉంటుంది. ఆరవది వాయు పురాణం. వాయుదేవుని ద్వారా శివతత్వం, భూగోళ, సౌరమండల విశేషాలు ఉంటాయి. ఏడవది నారద పురాణం. వేదాంగాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు నారదుడు తెలియజేసిన పురాణం. ఎనిమిదవది స్కాంద పురాణం. స్కందుడు చెప్పిన ఈ పురాణం కాశీ, కేదారం, పుణ్యక్షేత్రాల గొప్పతనం గురించి ఉంటుంది. తొమ్మిదవది విష్ణు పురాణం. పరాశర మహర్షి ఉపదేశం, అవతార కథలు, ధ్రువ, ప్రహ్లాద చరిత్రలు ఈ పురాణంలో ఉంటాయి. పదవది భాగవత పురాణం. శుక్ర మహర్షి పరీక్షితునికి చెప్పిన కృష్ణ లీలామృతం. 11వది అగ్నిపురాణం. అగ్నిదేవుని నుండి వ్యాకరణం, వైద్యం, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు ఈ పురాణంలో ఉంటాయి. 12వది బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుని నుండి వర్ణధర్మాలు, స్వర్గ నరకాల వివరణ తెలియజేస్తుంది. 13వది పద్మపురాణం. గంగా మహిమ, గీతాసారం, పద్మగంధి గాథలు, నిత్య పూజా విధానాలు ఈ పురాణంలో ఉంటాయి. 14వది మార్కండేయ పురాణం. దేవి మహత్యం, శివకేశవుల వైభవం ఈ సమాచారం ఉంటుంది ఈ పురాణంలో. 15వది బ్రహ్మ వైవర్త పురాణం. గోలోక మహిమ, తులసి, సాలగ్రామ విశిష్టత, రోగ నివారణ సాధనల సమాచారం ఉంటుంది. 16వది లింగ పురాణం. లింగతత్వం, శివవ్రతాలు, ఖగోళ జ్ఞానం గురించి ఉంటుంది. 17వది బ్రహ్మ పురాణం. బ్రహ్మదేవుని నుండి రాధాకృష్ణుల గాథలు, లలిత మహిమా స్తోత్రం ఉంటుంది. 18వది భవిష్య పురాణం. భవిష్యకాల సంఘటనలు, సూర్య, అగ్ని ఉపాసన విధులు ఉంటాయి.